గంజాయి డ్రగ్స్ తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. విచ్చలవిడిగా అమ్మకాలతో వాటిని సేవించేవారు రోడ్ల మీదకి వచ్చి రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని కొడుతున్నారు. ఏమీ అనకున్నా రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకెళ్లినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గంజాయి బ్యాచ్ల కారణంగా బయటకు వస్తే సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడే గంజాయి దొరుకుతోంది. ఏ గల్లీలో చూసినా గంజాయి గుప్పమంటోంది. మత్తులో వేధింపులు దాడులకు బరితెగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత్తు బ్యాచ్లు పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి పెద్దవారి వరకు అందరికీ సేఫ్టీ లేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం మెరుపు దాడులు చేస్తోంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ఎండ్ఓ పోలీసులతో కలిసి సోదాలు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 డ్రగ్ ప్యాడ్లర్లను అరెస్ట్ చేసి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో రైల్లో గంజాయి తరలిస్తున్న 3 పట్టుకుని 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అటు వరంగల్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 3 అరెస్ట్ చేసి 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలో 2 అరెస్ట్ చేసి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక వరంగల్ ఇనావోలో పరిధిలో పెడ్లర్ను అరెస్ట్ చేసి 53.5 లక్షల విలువైన 214 కేజీల గంజాయి పట్టుకున్నారు. రేపు సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 250 గ్రాముల అల్ఫాజోలం, 7 కేజీల 890 గ్రాముల నోడియాజిపామ్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హయత్నగర్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు కాలనీ వాసులు. మత్తులో రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను సైతం వేధిస్తున్నారు. హయత్నగర్ వద్ద తండ్రి కొడుకుపై తీవ్రంగా దాడి చేసిన గంజాయి బ్యాచ్ వాళ్ళని ఎదిరిస్తే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాడి చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నగర శివారు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గంజాయి బ్యాచ్ల దాడులకు సంబంధించిన సీసీ ఫుటేజ్లను పోలీసులకు ఇచ్చారు స్థానికులు. హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడలో గంజాయి అమ్మాలంటూ 2 యువకులను చిత్రహింసలు పెట్టిందో గ్యాంగ్. షాబాజ్, ఫహీం అనే 2 యువకులు పాత బస్తీలోని గౌస్ నగర్లో ఉంటున్నారు. వీరు గంజాయి అమ్మేవారు. పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. దీంతో గంజాయి అమ్మడం ఆపేశారు. అయితే వీరిద్దరిని గంజాయి ముఠా కిడ్నాప్ చేసి దాడికి దిగింది. పాత బస్తీలోని నిర్మానుష్య ప్రాంతానికి ఆటోలో తీసుకెళ్లి 2పై దాడికి దిగారు. విచక్షణ రహితంగా కొట్టారు. గంజాయి అమ్మకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో 2 యువకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు. చిన్న బేరంపల్లి డైవర్షన్ వద్ద అదుపు తప్పిన ఎర్టిగా కారు ప్రమాదానికి గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో తనిఖీలు చేయగా గంజాయి బస్తాలు కనిపించాయి. సుమారు 200 కేజీల గంజాయి బస్తాలను రంపచోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. గంజాయి సేవిస్తున్న 3 మైనర్లకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్లను వదిలేశారు. ఆ 3 మైనర్లు మరో 15 మంది స్నేహితులతో కలిసి వచ్చి తమను పోలీసులకు పట్టించిన వారిపై దాడి చేసి వారి ఇల్లు ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలు, రాడ్లతో ఇళ్లపై దాడి చేశారు. గంజాయి బ్యాచ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. గద్వాల్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. చింతలపేట చిరుత యూత్ పేరుతో జరుగుతున్న ఆగడాలు శృతిమించాయి. చంపు చావు అనే మోటోతో అరాచకాలకు తెగబడుతున్నారు కొందరు దుర్మార్గులు. అర్ధరాత్రులు మద్యం గంజాయి సేవించి జిల్లా గద్వాల పట్టణంలో బైక్లపై చక్కర్లు కొడుతున్నారు. అకారణంగా పలువురిపై దాడి చేసి గాయపరిచిన చింతలపేట చిరుత యూత్ బెదిరింపులు, దాడులు, వసూళ్లు చేస్తూ రెచ్చిపోతోంది. ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు వారినే టార్గెట్ చేస్తుంది. రాళ్లు, కర్రలతో విచక్షణరహితంగా కొట్టి ఉన్నదంతా దోచుకుని పరారవుతున్నారు. తాజాగా ఓ మాజీ కౌన్సిలర్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసింది సీసీవై గ్యాంగ్. రాత్రులు వాహనదారులను అడ్డగించి నగదు లాక్కుంటున్నట్టు సీసీవై గ్యాంగ్పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దాంతో 11 మందిపై కేసు నమోదు చేసి 25 మందిని బైండ్ ఓవర్ చేశారు గద్వాల్ పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. పలాస రైల్వే స్టేషన్ నుంచి గంజాయి తరలిస్తున్న బీహార్కు చెందిన 2 రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు భార్యాభర్తలని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వారికి ఈ మధ్య పెళ్లి జరిగింది. సాదాద్ అన్సారీ, జూలీ పర్వీన్లు ఒడిశా రాష్ట్రంలోని బరంపురం జిల్లాలో 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బెంగాల్లోని సంత్రాగచ్చికి తీసుకెళ్లే క్రమంలో పలాస రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గర జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా జరిపిన సోదాల్లో పట్టుబడ్డారు. వారిద్దరి నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 40 కిలోల గంజాయి సీజ్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విశాఖలోని రైల్వే కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గుడిహత్నూరు మండలం తోషం గ్రామ శివారులో పంట చేలలోని గంజాయిని సీసీఎస్ ఇచ్చోడ సర్కిల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ధ్వంసం చేశారు.
2 నుంచి 3 అడుగులు ఎత్తున్న 627 గంజాయి మొక్కల్ని పీకేశారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించిన అత్యాశతో గంజాయి పండిస్తున్నారు కొందరు రైతులు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం గుడిహత్నూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కొందరు పెడిచెవిన పెడుతున్నారు. గంజాయి పండిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సిఫార్సు చేస్తామని చెప్పారు. తోషం గ్రామంలో గంజాయి సాగు కేసులో మొదటి నిందితుడు దేవరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని, అందుకోసం స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. తోషం గ్రామంలో ధ్వంసం చేసిన గంజాయి మొక్కల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 62,70,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఒక్కో మొక్కను 10,000 రూపాయల చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 మొక్కలు స్వాధీనం చేసుకున్నట్టు 240 మంది నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.